యోగాంధ్ర సూపర్ సక్సెస్ అయింది. అనుకున్నట్టుగానే రికార్డు స్థాయిలో ప్రజలు విశాఖకు వచ్చి యోగాసనాలు వేశారు. సాగర తీరంలో మోడీతో పాటు చంద్రబాబు యోగా చేశారు. అరగంట పైగా యోగాసనాలు చేశారు. యోగాంధ్రలో 3 లక్షల మంది పాల్గొన్నారు. సూరత్ రికార్డును అధిగమించింది. श्वास भरते हुए वापस सामान्य स्थिति में आइए। इप्पुडु नेम्मदिगा श्वास तीसुकुंटू सामान्य स्थिति को रंडी। मल्ली विश्रामं चेयंडी और श्वास छोड़ते हुए दोनों हथेलियों को छाती के पास लेके आइए। श्वास वदलतू रेंडु చేతులను छाती దగ్గర తీసుకురండి और धीरे से श्वास भरते हुए सिर गर्दन ऊपर उठाइए। निधानगा श्वास విశాఖలో యోగాంధ్ర కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని స్వస్థలాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇక యోగా వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని పబ్లిక్ చెప్తున్నారు. ప్రతిరోజు యోగా చేసుకుంటే మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉండొచ్చంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం ముగిసింది. అక్కడ హాజరైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే డిస్పర్స్ అవుతున్నారు. చాలా మంది వాళ్ళని వాళ్ళ సొంత ప్రాంతాలకు తరలించడానికి ఇక అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. యోగాంధ్రలో పార్టిసిపేట్ చేసి మాట్లాడడానికి మనతో చాలా మంది ఉన్నారు. ఇక్కడ సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీరు ఇందులో హాజరయ్యారు? ఇది చాలా ఆనందంగా ఉందండి. ఇటువంటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో మా కాలేజీ మా విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం, అందులో మేము భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా అయ్యాయి. అందరూ ఉదయం 5:30కే వచ్చాము. సో అందరూ చక్కగా అన్ని మనకి టీషర్ట్లు, తర్వాత మ్యాట్స్, టిఫిన్లు అన్ని కూడా చక్కగా పెట్టారు. బట్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ముందు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, తర్వాత సీఎం గారి స్పీచ్, తర్వాత మన పిఎం గారి స్పీచ్ తో ఉత్తేజితులై 7 నుంచి 7:45 7 పవన్ నుంచి 8 గంటల వరకు అన్ని ఆసనాలు మామూలుగా ప్రోటోకాల్ ప్రకారంగా చేశారు. ఇది మన నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటే యోగా అనేది ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయంగా మనం చేసుకుంటే మనకి నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. మా విద్యార్థులందరూ కూడా చాలా ఉత్తేజంగా పాల్గొన్నారు. మేము సాంకేతిక విద్యాశాఖ తరఫున ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి వచ్చాం. మా మినిస్టర్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో మా కాలేజీ నుంచి మొత్తం పాలిటెక్నిక్స్ నుంచి 500 మంది ప్రెజెంట్ అయ్యాం. అందరికీ మాకు A151 మామూలుగా క్లస్టర్ కేటాయించారు. అందరూ అక్కడే మేము ఆసనాలు అన్ని వేయడం జరిగింది. యోగాలో పార్టిసిపేట్ చేసావా? ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎంత టైం ఉన్నావు యోగాలో? రోజు చేస్తావా? రోజు చేస్తావా? డైలీ ఇంటి దగ్గర చేస్తావా? అది ఈరోజు ప్రాక్టీస్ లా ఉంటది. డైలీ ఇన్నాళ్ళు మేము ఇంటి దగ్గర చేసేవారం, కానీ ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే అందరితో చేయడం వల్ల ఇంటి చేసాం. అందరితో ఒక చేయడం వల్ల ఒక పట్టుదల డైలీ చేయాలన్న. యోగా చాలా బాగా అనిపించింది. యోగా చేసిన తర్వాత బాడీకి చాలా రిలాక్సేషన్ అనిపించింది. ఇంతటి మహత్తరి కార్యక్రమాన్ని ఈ వైజాగ్ సిటీలో పెట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. దీనివలన విశాఖపట్నం అంటే మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారండి. ఎవరికి కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా పిల్లల్ని కూడా తీసుకురావడానికి మాకు బస్సులు కూడా ప్రొవైడ్ చేశారు. మేము 450 మెంబర్స్ ని మా ఐటీఎల్ నుంచి తీసుకొచ్చాము. సో ఇంత కోఆర్డినేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ప్రధానమంత్రి మోదీ గారి దయ వల్ల అందరూ ఇంత బాగా కోఆర్డినేట్ అయ్యే జనాలు, అదే లైక్ ప్రజలు అందరూ ప్లస్ గవర్నమెంట్ కూడా మంచిగా బస్ ఫెసిలిటీస్ ఆన్ ద టైం అనేది ఫెసిలిటీస్ అందజేయడం అనేది చాలా కష్టం. అలాంటిది ఇంత కోఆర్డినేట్ అయ్యి మన విశాఖకి ఇంత మంచి గౌరవం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మరియు మా స్టూడెంట్స్ అందరికీ యోగా మీద ఇంకా డెప్త్ గా అవగాహన కలిగింది. సో దట్ మేము మా ఫర్దర్ లైఫ్ స్టైల్స్ లో ఈ యోగా ప్రాక్టీస్ ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాం. యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా మంచిది అని చెప్పేసి అంటున్నారు. ఇది రెగ్యులర్ గా చేసుకుంటే మానసికంగా ఉల్లాసంగా ఉండొచ్చు, ఆ మెంటల్ టెన్షన్ కూడా ఉండదని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ అజయ్ తో షణ్ముఖ్, బిగ్ టీవీ, విశాఖ. రేటింగ్ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.